హాయ్ నమస్తే. నేను మీ రాక్ ఆర్ట్ కే లింగణ స్వామి, సంగనకల్లు, బళ్ళారి. ఈతనొక జియాలజిస్ట్, ఈతనొక ఆర్కియాలజిస్ట్, ఈతనొక ఎఫ్నాలజిస్ట్, ఈతనొక పేలియంటాలజిస్ట్, ఈతనొక మిజియాలజిస్ట్, ఈతనొక ఆర్టిస్ట్. ఇన్ని శాస్త్రాలను అనర్గళంగా తెలిసిన మానవ రూప మహనీయుడు అతనే మన రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇతని యొక్క వృత్తి భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయినప్పటికీ అతని ప్రవృత్తి అయినటువంటి పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన ప్రాచీన స్థావరాలని కనుగొని ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీస్ట్రీగా ప్రసిద్ధి చెందినాడు. మన అఖండ భారతదేశాన్ని ఉత్తరాన హిమాలయ పర్వతాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు, అలాగే పేజవర అయినటువంటి నేటి పాకిస్తాన్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు జియాలజికల్ సర్వే మ్యాప్ చేస్తూ అనేక ప్రాచీన స్థావరాలని మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి మన రాబర్ట్ బ్రూస్ఫుట్. ఈయన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు తిరిగి విశ్రాంతి లేకుండా అవిశ్రాంతిగా 459 ప్రాచీన శిలా స్థావరాలని కనుగొన్నాడు. వాటిలో ముఖ్యంగా 42 పాతరాతి శిలాయుగపు స్థావరాలని, 252 నవీన శిలాయుగపు శిలా స్థావరాలని, వాటితో పాటు బూడిద దిబ్బలను కనుగొన్నాడు. అలాగే 17 బృహత్ శిలాయుగపు శిలా స్థావరాలని, అనగా ఇనుపరాతి యుగానికి సంబంధించిన స్థావరాలని మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. ఇతని పరిశోధించిన శిలా స్థావరాలలోని సుమారు 4135 రాతి పనిముట్లను స్వీకరించి వాటిని సాంకేతిక విజ్ఞానముతో డాక్యుమెంటరీ చేసి వాటిని పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, నవీన శిలాయుగము వివిధ దశలకు సంబంధించిన పరికరాలను విభజించిన మొదటి వ్యక్తి అని చెప్పవచ్చును. అలాగే ఇతను గుర్రం మీద సుమారు 53,000 కిలోమీటర్లు దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి అనేక చరిత్ర పూర్వయుగము నాటి శిలాస్థావరాలని కనుగొన్నాడు. ముఖ్యంగా తమిళనాడులోని పల్లవరం దగ్గర అత్తిరం పక్క మన స్థలంలో మే 30 తారీఖున 1863లో ప్రాచీన మానవుడు అనగా ఆది మానవుని చేత చేయబడిన ప్రాచీన శిలాయుగము కాలం నాటి చేతిగొడ్డలి హ్యాండ్ యాక్స్ను మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ఫుట్ కనుగొన్నాడు. ఈ ప్రాచీన అవశేషాలు కనుగొనడం ద్వారా భారతదేశంలో ప్రాచీన మానవుని చరిత్ర అత్యంత పురాతనమైనదని ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి వచ్చింది. మన భారతదేశపు పురాతత్వ చరిత్ర పుటల్లో రాబర్ట్ బ్రూస్ఫుట్ అమరజీవి నిలిచినాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఈరోజు మనమందరము రాబర్ట్ బ్రూస్ఫుట్ యొక్క పుట్టినరోజున సందర్భంగా అతనిని స్మరించుకుంటూ అతని యొక్క జీవన చరిత్రను మీ యందు పంచుకోవాలని నా యొక్క ఈ చిన్న ప్రయత్నము. రాబర్ట్ బ్రూస్ఫుట్ గురించి మీకు తెలిసిన విషయాలను కింద కామెంట్ రూపంలో పంచుకోవాలని మీ యందు సవినయంగా కోరుకుంటున్నాను. రాబర్ట్ బ్రూస్ఫుట్ సోఫియా వెల్స్ వుడ్ మరియు విలియం హెన్రీ వుడ్ అనే దంపతులకు 1934 సెప్టెంబర్ 22న లండన్లోని చెల్తెన్ హ్యామ్లో జన్మించాడు. మద్రాస్
ప్రెసిడెన్సీ వారు 1851లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు. జిఎస్ఏ వారు ఉత్సాహీకుడైనటువంటి రాబర్ట్ బ్రూస్పుట్ను 1858లో ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్గా నియమించుకున్నారు. అప్పటి అతని వయసు కేవలము 24 సంవత్సరాలు మాత్రమే ఉండినది. ఈ అలుపెరుగని వీరుడు ప్రయాణము సుమారు 33 సంవత్సరాలు ఇదే డిపార్ట్మెంట్లో సేవలు చేసి దానితో పాటు మన భారతదేశపు పురాతత్వ శాస్త్ర చరిత్రపుటల్లో అమరజీవిగా నిలిచినాడు. ఇతని యొక్క విరామ సమయములలో తిరుచి, మద్రాస్, దండి ప్రాంతాలలోని విశ్వవిద్యాలయ విద్యార్థులకు గాను 1861లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ భారతదేశపు యొక్క ఆచారాల పట్ల, కళల పట్ల ప్రేరణ చెంది ఇక్కడి సంస్కృత భాషను, తమిళ భాషను మరియు తెలుగు, కన్నడ భాషలను అభ్యసించడం జరిగినది. ఇతని యొక్క వైవాహిక జీవితము 1862లో విలియం బెత్ హన్నీతో మద్రాసులో వివాహం జరిగెను. ఈ దంపతులకు గాను మొత్తము 4 సంతానము. మొదటి సంతానము 1863లో కలిగెను. రాబర్ట్ బ్రూస్పుట్ మే 30, 1863లో ప్రాచీన శిలాయుగపు అనగా పాతరాతి శిలాయుగపు చేతిగొడ్డలి కనుగొనడం ద్వారా భారతదేశపు మానవుని చరిత్ర అత్యంత పురాతనమైనదని తెలిసింది. ఇతని పరిశోధనల ద్వారా డార్విన్ సిద్ధాంతానికి ఒక బలం చేకూరిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పల్లవరము, దిండి, తిరువళ్ళూరులోనే దొరికిన రాతి పనిముట్లు ప్రాచీన మానవుడు వికాసాన్ని, వివిధ మార్పులను తెలియజేస్తున్నాయి అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. రాబర్ట్ బ్రూస్పుట్ 1865లో మద్రాస్ నార్త్ డిస్ట్రిక్ట్స్లో దొరికిన రాతి పనిముట్ల ఆధారంగా ఒక బుక్కును పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆన్ ది అక్విరెన్స్ ఆఫ్ స్టోన్ ఇంప్లిమెంట్స్ ఇన్ లెటరిటిక్ ఫార్మేషన్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ మద్రాస్ అండ్ నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్స్ అనే బుక్కును పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇతని పరిశోధనలో దొరికిన రాతి పనిముట్లు పోలి ఉన్న రాతి పనిముట్లు యూరోప్ కంట్రీలో దొరకడం ద్వారా ఇతని యొక్క పరిశోధనలు అత్యంత ప్రశంసలు పొందినవి. 1867లో జియాలజికల్ సర్వే ఆఫ్ లండన్ సొసైటీ వారు కూడా ఇతని యొక్క పరిశోధనలను ఆధారంగా చేసుకొని ఎన్నో విషయాలు ఇతని ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇతని యొక్క మొదటి భార్య 1870లో మరణిస్తుంది. రాబర్ట్ బ్రూస్పుట్ 1874లో లండన్ ప్రవాసం చేసినప్పుడు ఇక్కడ ఎలేజా మలాసా అనే ఆమెను వివాహము చేసుకున్నాడు. ఈ దంపతులకు కాను 4 పిల్లలు కలిగినారు. రాబర్ట్ బ్రూస్పుట్ గారికి 8 మంది సంతానమని తెలుస్తుంది. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఇతని పరిశోధనలకి సహకరించినట్లు ఇతని పరిశోధన ద్వారా తెలుస్తుంది. యూరోప్ రాష్ట్రంలో జరిగిన కాన్ఫరెన్స్లో జిఎస్ఐకి సంబంధించిన అలాగే పురాతత్వ అవశేషాలను, రాతి పనిముట్లను రాబర్ట్ బ్రూస్పుట్ ప్రదర్శించడం జరుగుతుంది. అక్కడి వాళ్ళందరూ ఇతనిని గౌరవపూర్వకంగా సత్కరించడం జరుగుతుంది. రాబర్ట్ బ్రూస్పుట్ 1876లో జిఎస్ఐ ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్గా పనిచేశారు. అలాగే 1881లో డెప్యూటీ సూపరింటెండింగ్ జియాలజిస్ట్గా సేవలు చేశారు. మరియు 1887, 1891 వరకు జిఎస్ఐ ఆఫీసర్ డైరెక్టర్గా సేవలు చేశారు. అలాగే 1892 నుండి
1894 వరకు స్టేట్ జియాలజిస్ట్ ఆఫ్ బరోడాగా అత్యమూల్యమైన సేవలు అందించారు. ముఖ్యంగా రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1894 నుండి 97 వరకు ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ మైసూర్ జియాలజికల్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేసి భావితరాల వారికి భద్రపునాదిని వేయించారు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ పెద్ద కుమారుడు హెన్రీ రాబర్ట్ బ్రూస్ ఫుట్ కూడా ఒక జియాలజిస్ట్ అండ్ ఆర్కాలజిస్ట్. ఇతను కూడా ఎన్నో చరిత్ర పూర్వయుగం నాటి రాతి పనిముట్లను కనుగొని అలాగే 1884లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని బెల్లెం కేవ్స్ను రాబర్ట్ బ్రూస్ ఫుట్తో పాటు హెన్రీ రాబర్ట్ బ్రూస్ ఫుట్ కూడా ఇద్దరు చేరి 3.5 కిలోమీటర్స్ని శోధించి ఇక్కడ మొదటిసారిగా చరిత్ర పూర్వయుగం నాటి రాతి పనిముట్లను వెలుగులోకి తీసుకొని వచ్చారు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ తన ఉద్యోగానికి 1901లో నివృత్తి తీసుకొని 1904లో తాను స్వీకరించిన చరిత్ర పూర్వయుగము రాతి పనిముట్లను మద్రాస్ వస్తు సంగ్రహాలయాల వారికి 33,000 రూపాయలకు మౌల్యానికి ఇచ్చినట్లు తెలుస్తుంది. రాబర్ట్ బ్రూస్ ఫుట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలలో పరిశోధనలు చేసి చరిత్ర పూర్వయుగం నాటి ఎన్నో ప్రాచీన స్థావరాలను కనుగొని వాటిని వెలుగులోకి తీసుకొని వచ్చారు. వాటిలో ముఖ్యమైనవి కర్నూలు, అనంతపురము, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ స్టేట్ జిల్లాలలో పరిశోధనలు చేసినారు. ఇతను కర్నూలు జిల్లాను 1883 నుండి 1903 వరకు పరిశోధించారు. వాటిలో ముఖ్యమైనవి బెల్లుంగ్రహలు, రంగాపురము, పాతపాడు, బస్తిపాడు, కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ, గొర్లకుంట, ములుగుందము, కైరుప్పుల, ఆదోని మొదలగు చోట్ల పరిశోధనలు జరిపినారు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1885లో అనంతపురం జిల్లాను పరిశోధించారు. వాటిలో ముఖ్యమైనవి ఎర్రగుడి, లత్తవరము, బూదగవి, ఉరువకొండ, వెడిపినకల్లు, వేల్మడుగు, ఆవళిగి, కరకముక్కల, ముచ్చుకోట, ముస్టూరు, సింగనమల, తాడిపత్రి, గుంటకల్లు, భోగసముద్రము మొదలగు చోట్ల పరిశోధనలు చేసినారు. ఇతను కడప జిల్లాను 1891లో పరిశోధించారు. వాటిలో ముఖ్యమైనవి కడప, వేముల, మండలవారిపల్లె, గట్టు, వెల్దుర్తి మొదలగు స్థావరాలలో పరిశోధనలు జరిపి వాటిని వెలుగులోకి తీసుకొని వచ్చారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమైన జిల్లా అయినటువంటి బళ్ళారి జిల్లాలో పరిశోధనలు చేసి వాటిని 77 చరిత్రపూర్వకము నాటి స్థిలా స్థావరాలని గుర్తించాడు. వాటిలో ముఖ్యమైనవి సంగనకల్లు, కప్పగల్లు, కుడితిని, దరోజి, అల్కుంది, బెళగల్లు, బాదనట్టి, కురేకొప్ప, కాక్బాడు, గాదిగినీరు, కొంచిగేరి, శానవాస్పుర మరియు తుంగభద్ర నది పరిసర ప్రాంతాలలో పరిశోధనలు చేసి చరిత్రపూర్వకము నాటి స్థావరాలని కనుగొన్నాడు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ అఖండ భారతదేశం మొత్తం తిరిగి పరిశోధనలు చేసినందుకు గాను 1861లో ప్రారంభమైన భారతీయ పురాతత్వ సర్వేక్షణ విభాగానికి కూడా అలాగే పురాతత్వ అధ్యాయానికి రాబర్ట్ బ్రూస్ ఫుట్ చేసిన పరిశోధనలకు ఒక నాంది పలికింది. అందుకు గాను ఇతనికి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని జగత్ ప్రసిద్ధి చెందినాడు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1912 డిసెంబరు 29న కలకత్తాలో మరణించాడు. అప్పటి తన వయసు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్గస్థులైనారు. ఆచార్య రవికోర్ శెట్టర్ వారి అభిప్రాయం ప్రకారము రాబర్ట్ బ్రూస్ ఫుట్ అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బళ్ళారి జిల్లాలోని కప్పగల్ కొండనందు నవీన శిలాం కాలం నాటి శిలా ఆయుధాలను తయారు చేసే ఒక పెద్ద కర్మాగారాన్ని రాబర్ట్ బ్రూస్ ఫుట్ కనుగొన్నాడని అభిప్రాయపడ్డారు. రాబర్ట్ బ్రూస్ ఫుట్ పురాతత్వ అధ్యయన విభాగానికి మరువరాని సేవలు అందించినందుకు గాను కర్ణాటక రాష్ట్రము బళ్ళారి నగరమందు రాబర్ట్ బ్రూస్ ఫుట్ పేరిన రాబర్ట్ బ్రూస్ ఫుట్ సంగనకల్లు పురాతత్వ వస్తు సంగ్రహాలయము నిర్మించబడినది.
దీనికి గాను ఆచార్య రవికూర్ శెట్టర్ వారు ఎంతో కృషితో పట్టుదలతో దీనిని బళ్ళారి నగరమందు నిర్మించుటకు ఎంతో కృషి చేయడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ ఫుట్ యొక్క పరిశోధనలు ఒక మహా సముద్రం వంటిది. వాటిలో మనము ఎంత చెప్పుకున్నా ఒక నీటి చుక్క వంటిది అని నా అభిప్రాయము. రాబర్ట్ బ్రూస్ ఫుట్ పుట్టినరోజు సందర్భంగా అతనికి ఈ వీడియోను అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ కె లింగణస్వామి, సంగనకల్లు, బళ్ళారి.